హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మన గోప్రో ఇది మన హెడ్కి మన బాడీకి ఫిట్ అయ్యేది మనం తెచ్చుకున్నాం. అది బాడీ గోప్రో అంటే మన హెల్మెట్కే కాదు, మన బాడీకి కూడా పెట్టుకొని రైడ్ చేయొచ్చు. బైక్ మీద కానీ సైకిల్ మీద కానీ వాకింగ్ చేస్తూ వీడియోస్ తీసుకొచ్చి హెడ్ మీద కూడా ఉంటుంది. అది కూడా మీకు అన్బాక్స్ చేస్తాను. ఇది అన్బాక్స్ వీడియో మాత్రమే, చిన్న వీడియో క్లిప్ మాత్రం పెడతాను. ఈ ఇక్కడ హార్ట్ దగ్గర మళ్ళీ హెడ్ దగ్గర చిన్న క్లిప్ మాత్రం వస్తుంది. మీకు నెక్స్ట్ వచ్చే ప్రీవియస్ వీడియోస్లోనే ఇది యూజ్ చేస్తాను. 50% ఇది యూజ్ చేస్తాను. ఎలాగంటే నేను చేతులు వాడకుండా ఓన్లీ ఇక్కడే పెట్టేసి మిగతావన్నీ చేయడం కోసం. అది ఈ ఎండాకాలంలో కాబట్టి ఎక్కువ నేను ఫోన్ పట్టుకోకుండా నీట్గా ట్రావెల్ చేయడానికి చాలా బాగుండాలి కాబట్టి అది కొనుక్కున్నాను. ఇప్పుడైతే అది చూపిస్తాను. అది ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఫిట్ అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే దాన్ని చూపిస్తాను, చూడండి. ఇంకోండి, ఇదే మన పార్సిల్ వచ్చింది. ఈ పార్సిల్లోనే మనకు కావాల్సిన ఐటెం రెండు ఉన్నాయి. ఒక ఐటెం వచ్చేసి హెడ్, ఇంకో ఐటెం వచ్చేసి హార్ట్ దగ్గర. ఇప్పుడైతే పీకేసి మీకు చూపిస్తాను. ఇది ఒకవేళ బాగోపోతే రిటర్న్ కూడా చేసేస్తాను, ఎందుకంటే లేకపోతే రీప్లేస్మెంట్ అయినా పెట్టేస్తాను. ఎందుకంటే ప్రాపర్గా ఉంటేనే అవుతుంది. లాస్ట్ టైము నేను నా దగ్గర గోప్రో లేదు కాబట్టి ఫోన్లో ట్రై చేశాను. ఫోన్ ద్వారా అయితే నాకు అవ్వలేదు ఇది. అప్పుడు నాకు హెడ్ది లేదు. ఇది చూసారా, కొత్తగా ఉంది. రెడ్ కలర్ బాక్స్ భలే ఉంది, లోపల చాలా బాగా ఇచ్చారు. మొత్తం ఈ రెండు ఒకే దాంట్లో ఇస్తున్నట్టున్నారు. ప్యాకేజింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా, నీట్గా చింపేసి ఇచ్చేసేయచ్చు. ఇంకోటి మనకు ఒక బోల్ట్, మనకి ఏదో చిన్న రబ్బర్ టైప్లోకి ఇచ్చారు, ప్లస్ ఇది కూడా ఇచ్చారు. ఇది క్లిప్, ఇది ఓకే. ఇది మన బాడీ తగిలించుకునేది. చూద్దాం ఒకసారి. ఇదైతే మనకి హెడ్, ఇది ప్రాపర్గా ఇచ్చారు. ఇదే ప్రాపర్గా ఇవ్వలే, నీట్గా ఏదోలా ఇచ్చారు అంతే. ఓకే, మనకి ఎక్స్ట్రా దీనికి కూడా ఇచ్చారు గైస్. ఇదైతే హెడ్కి చాలా సున్నితంగా ఉంది, ఎందుకంటే హెడ్కి ఏమాత్రం ఇబ్బంది పడకూడదని బాగా క్రియేట్ చేశారు. ఇదైతే ఇలా ఫిట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఒక నిమిషం, ఇది లూజ్ చేయాలి. ఇది ఈ సైడ్ దేనికి ఇచ్చారో నాకు అర్థం కావట్లే. ఈ సైడ్ థింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది ఇలాగ వేసుకోవడానికి ఓకే, మరి ఇదెందుకు ఇచ్చారో నాకు అర్థం కావట్లే. ఇది కొద్దిగా టైట్ చేయాలేమో. ఓకే, ఇక్కడ మన గోప్రో వస్తుంది, ఇక్కడ ఫిట్ చేసుకోవడానికి. ఈ ప్లేస్లో ఫిట్ అవుతుంది. నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఇది ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావట్లే. ఇది మధ్యలో ఇవ్వాల్సింది ఎడ్జ్లో ఇచ్చారు. ఇది అసలు ఏ పర్పసో నాకు అర్థం కావట్లే. మధ్యలో ఇచ్చుంటే బాగుండేది. ఇది ఎడ్జ్లో ఇచ్చారు, కరెక్ట్గా ఎడ్జ్ సైడ్కి ఇచ్చారు. ఇదైతే ఒకసారి చెక్ చేయాలి ఆన్లైన్లో. ఇదేదో ఒకసారి చూపిస్తాను.
బెల్ట్ ఇక్కడ ఉంది. ఇది ఎలా ఫిట్ అవుతుందో తెలియట్లేదు, అసలు చూద్దాం. ఇలా ఫిట్ అవుతుందేమో. ఈ మెడలో వేసుకొని ఇక్కడ ఇది లాగి ఈ వెనకది ఉంది కదా, ఇది మధ్యలోకి వచ్చిన తర్వాత ఇది ఇక్కడికి వచ్చి ఇది మధ్యలో ఫిట్ అవుతుంది. ఇలా ఉంటుంది. మనం లూజ్ కూడా చేసుకోవచ్చు. లూజ్ చేద్దాం బెస్ట్. అది ఇది కరెక్ట్గా మన హార్ట్ దగ్గరలో ఉంటే చాలు. ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఇలా ఫిట్ అవుతుంది, ఇక్కడ ఫిట్ అవుతుంది గోప్రో. ఇది దేనికనేది తెలియాలి ఒకసారి. ఇది దీని లోపల అనుకుంటాను. దీని లోపలికి అయితే నాకైతే తెలియదు, కానీ ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఆన్లైన్లో ఒకసారి దీని గురించి కరెక్ట్గా చెక్ చేద్దాం. ఇదైతే ఒకసారి చెక్ చేసి మీకు మళ్ళీ వస్తాను. ఇదైతే ఓకే, పక్క బాగానే ఉంది. ఇది ఒకసారి వీడియో కూడా ఒకసారి మీకు చూపించేస్తాను, ఓకేనా? ఇదైతే ఒకసారి ఇది ఓకే, ఇది 50% నాట్ ఓకే. ఇది ఒకసారి చెక్ చేసి మీకు వీడియోలో తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది దేనికి ఇచ్చారనేది ఒకసారి చెక్ చేసుకుంటాను. గైస్ ఇప్పుడే చూశాను నేను ఆన్లైన్లో. దీంట్లో ఇక్కడ మూమెంట్ ఉంది, మధ్యలోకి జరపలేదు. ఇది ఎడ్జ్లోకి ఇలా జరిపియడం వల్ల నాకు అర్థం కాలేదు. తర్వాత ఆన్లైన్లో చూస్తే ఇది మూవ్ చేయొచ్చు అన్నారు. ఇది కరెక్ట్ మధ్యలో ఉంటుంది. ఇంకోండి ఇప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్. ఇప్పుడు వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఓకే, ఇది కొద్దిగా లూజ్ చేయాలనుకుంటాను. ఓకే, ఇది ఇంకాస్త లూజ్ చేయాలి. కరెక్ట్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిట్ అవుతుంది. ఇప్పుడైతే నా జుట్టు అటు ఇటు కాకుండా అయిపోయింది. ఒకవేళ మీరు బాడీ మీద పెట్టుకోకూడదు అంటే మీరు హెడ్ మీద కూడా పెట్టుకోవచ్చు ఇలాగా నీట్గా. ఇప్పుడైతే దీన్ని ఫిట్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. ఇవి చాలా ముఖ్యం. అవి ఒకసారి తీసి పెట్టడం బెస్ట్. పడింది అనుకోండి చాలా ఇబ్బంది నాకు. ఓ సారీ.
ఇదిగోండి ఇప్పుడు చాలా బరువు ఎక్కింది. ఇదిగోండి నీట్గా కొద్దిగా వెనక్కిలాగి ఇది పెట్టించుకుంటే సరిపోద్ది. ఫుటేజ్ మనం ఎటు తిరిగితే అటు ఇచ్చేసుకోవచ్చు, చాలా బెటర్ అది. హెల్మెట్ బదులు ఇది పెట్టుకోవచ్చు, చాలా బెటరు. ఇది కూడా ఒకసారి టెస్ట్ చేసి చూస్తాను, ఇది ఎందుకనేది చూడాలి. ఈ రబ్బర్ దేనికి ఇచ్చారో కూడా నాకు తెలియదు, కానీ ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. నాకైతే బాగానే ఉంది, కానీ నా హెయిర్కి మాత్రం చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ప్లస్ ఇది చాలా బరువు ఉండడం వల్ల కొద్దిగా హెడేక్ స్టార్ట్ అయింది లైట్గా. అంటే మరీ ఓవర్ హెడేక్ కాదు, నార్మల్ హెడేక్. ఎందుకంటే కరెక్ట్గా నుదుటి మీద ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అయితే ఇప్పుడు దాన్ని టెస్ట్ చేద్దాం. మీకు వీడియో కూడా వస్తుంది లైట్గా. ఇప్పుడు దీన్ని మనం బాడీ మీద ఫిట్ చేసుకుంటే ఒకసారి కరెక్ట్గా అయితే హార్ట్ దగ్గర కానీ ఇక్కడ కానీ కానీ నేనైతే ఇక్కడే పెట్టుకోవాలి. ఓకే, ఇది నేను కొద్దిగా రాంగ్ డైరెక్షన్లో పెట్టినట్టున్నాను. ఇది కిందకి పెట్టాలి, పైకి పెట్టకుండా. ఇది కరెక్ట్ పొజిషను, ఎందుకంటే ఇది ఇలా ఫిట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది వీడియో తీసిన దానికి. మీకు క్లారిటీ కనబడుతుంది కదా. కొద్దిగా టైట్ అవ్వడం వల్ల ఇదే ఇబ్బంది అయిపోతుంది. బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది, ఏదో మనం బ్యాక్ ప్యాక్ వేసుకున్నట్టు ఉంది. ఇది బాగానే ఉంది, ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది 50% నేను ఏదైనా క్యాప్ వేసుకొని కానీ లేకపోతే ఏదైనా చిన్న ఇది కానీ వేసుకుని అప్పుడు ఇది పెట్టుకుంటాను బెస్ట్. అది నాకు 50% అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే అలా పెట్టుకుంటేనే మంచిది. ఇప్పుడైతే దీని నుంచి ఇది కట్ అయిపోయిన తర్వాత దీని విజువల్స్ వస్తాయి, ఓకేనా. దీని నుంచి కూడా మీకు ఈ సరౌండింగ్స్ మొత్తం వీడియో తీస్తాను. వీడియో తీసి దాని వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను, దాంట్లో ఉంటుంది వాయిస్ ఓవర్ కూడా, అది కూడా ప్లే అవుతుంది దీని తర్వాత, ఓకేనా. నేనైతే దీన్ని టెస్ట్ చేయబోతున్నాను ఇప్పుడు. చెప్పాను కదా, నెక్స్ట్ వచ్చే వీడియోస్లోని ఇది కంపల్సరీ ఉంటుంది వీడియోస్లోని. ఎందుకంటే నేను ఫోన్లోనే ఎక్కువ చేయి నొప్పి వచ్చేస్తుంది తీయడానికి, అందుకే ఇది కొనుక్కున్నాను నేను. ఇది చాలా బెటరు, ఇలాంటి తీసుకోవడం అనేది చాలా చాలా బాగా నీట్గా అలా చేయి మాత్రం ముట్టుకోకుండా ఇక్కడ మైక్ పెట్టేసి మన దగ్గర ఇక్కడ మైక్ పెట్టించుకొని నీట్గా వెళ్ళిపి ఎక్కడైనా వాయిస్ ఓవర్ అదే మాట్లాడుకుంటూ వెళ్ళిపి మనం ఏదైనా చేసుకోవచ్చు, ఇలాగా బాగుంటుంది, ఓకేనా. ఇప్పుడైతే వీడియో వస్తుంది, ఓకే గాయస్. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, నీట్గా నేను సెటప్ చేసి పెట్టేశాను. మీకు ఏ విధంగా కనబడుతుందో చెప్పండి, నేను కొద్ది పైకి లేపుతాను.
నీట్గా అప్పుడు ఇది ఫిట్ అవుతుంది కాబట్టి నీట్గా చూసుకోండి సరౌండింగ్స్. మీకు వాయిస్ వినబడుతుందో లేదో అనేది నాకు 50% డౌటే కాస్త. నాకైతే ఆల్రెడీ కనెక్ట్ అయిందని చూపిస్తుంది. ఆల్రెడీ చూసుకోండి, చాలా బాగుంది. A to Z ఇంకా నీట్గా కనబడుతుందో లేదో నాకు ఐడియా ఉంది. బాగుంది, ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. నేను కనబడచ్చు కనపడకపోవచ్చు, ఎందుకంటే ఓన్లీ ఫ్రంట్ వ్యూ మాత్రమే కనబడుతుంది కాబట్టి. ఇదైతే నాకు 50% ఇబ్బంది అయిపోతుంది, అటు ఇటు కదులుతుంది, అది అందుకోసం కొద్దిగా దీనికి ఏదైనా చెయ్యాలి. ఇప్పుడైతే హెడ్ మీద వస్తుంది, హెడ్ మీద చూసుకోండి, ఓకేనా. మీకైతే ఫుటేజ్ ఎలా కనబడుతుందో ఒకసారి చూసుకోండి. హెడ్ ఫుటేజ్, ఇది హెడ్ ఫుటేజ్ దీంట్లో చూసుకోండి ఎలా కనబడుతుందో. చాలా డిఫరెంట్, A to Z. మీకు 2 విజువల్స్ ఉన్నాయి. ఇవి ఎలా కనబడుతుందో నాకైతే తెలియట్లేదు, కానీ నాకు కొద్దిగా డిస్టర్బెన్స్ అయిపోతుంది హెడ్ దగ్గర. ఎలాగంటే నొప్పి వచ్చేస్తుంది, అంటే ఏదో బరువు మోస్తున్నట్టు హెడ్ మీద, అది అందుకోసం. మీరైతే ఇది కొనుక్కోవాలనుకుంటే ఓన్లీ చెస్ట్దే కొనుక్కోండి, హెడ్ది కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోద్దు. దీని మీద ఏదైనా పెట్టుకొని అప్పుడు దీని మీద ఒకసారి ట్రై చేద్దాం. ఆ వీడియో కూడా వస్తుంది తొందరలో, ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఏంటంటే నేను 50-50 ఛాన్సెస్ నాకు హెడ్ దగ్గర. నేను ఏదైనా క్యాప్ కానీ ఏదైనా వేసుకొని అప్పుడు ఫుటేజ్ చెక్ చేసుకోవాలి నేను, బాగా ఇదవుతుందా లేదనేది. నాకు చెస్ట్ దగ్గర అయితే ఓకే, కానీ 50% కొద్దిగా ఇబ్బంది పెట్టేస్తుంది చెమట వల్ల, అది అందుకోసమే. చూద్దాం. నాకైతే హెడ్ అయితే ప్రాబ్లం, చెస్ట్ అయితే నో ప్రాబ్లం, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా బాగుంది నాకైతే. ఇంకో విషయం ఏంటంటే, ఇది తీసుకోవాలనుకుంటే ప్రోడక్ట్ మీకు లింక్ అనేది పెడతాను, ఆ లింక్ మీరు వెళ్ళి బై చేసేయండి. డిఫరెంట్ లింక్స్ ఇస్తాను, బై చేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఓకే అంటేనే తీసుకోండి, లేకపోతే లేదు. ఇంకో విషయం ఏంటంటే, నాకు హెడ్ దగ్గర చాలా ఇబ్బంది అయిపోతుంది. జుట్టు ఎక్కువ ఉండకపోతేనే హ్యాపీ, అది వేసుకోవాల్సి వస్తుంది. జుట్టు ఎక్కువ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పాలవలసి వస్తుంది అందరికీ. చెస్ట్ దగ్గర అయితే నో ప్రాబ్లం, నాకైతే బెటర్గానే ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ చెస్ట్ది బాగుంది, కానీ కొద్దిగా నేను ఏదైనా జాకెట్ కానీ ఏమైనా వేసుకొని నేను ఏదైనా చేయాలి, ఎందుకంటే బాడీ కొద్దిగా డిఫరెంట్గా కనబడుతుంది, అది అందుకోసమే నేను ఏదైనా జాకెట్ కానీ ఏమైనా వేసుకొని అది వేసుకోవాలి, లేకపోతే వేసుకోకూడదు, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది నేను నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, లవ్ యూ సో మచ్. లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, ఫాలో కొట్టేయండి, కామెంట్ కూడా చేసేయండి గాయస్. ప్లీజ్ గాయస్, నన్ను చూస్తున్నారు కానీ ఫాలో కొట్టట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ ఇవన్నీ చెయ్యండి, మీకు కూడా మెల్లమెల్ల యూజ్ అవుతుంది. మంచి వీడియోస్తో వస్తాను నేనైతే పక్కాగా. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, లవ్ యూ, వెల్కమ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.